వెల్కమ్ టు ఎస్ క్లబ్ ఆన్లైన్ సండే స్కూల్. అందరూ బాగున్నారా పిల్లలు? ఓకే, ఈ వీక్ మన ఆన్లైన్ సండే స్కూల్ని ప్రేర్ చేసుకుని స్టార్ట్ చేసుకోవచ్చు. అందరూ కూడా మీ ప్లేసెస్లో మోకాళ్ళు వేయండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. యేసయ్యా, మమ్మల్ని సండే స్కూల్కి తీసుకొచ్చినందుకు వందనాలు యేసయ్యా. కథ ద్వారా మా అందరితో మీరే మాట్లాడండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది అనే పాటను పాడుకుని దేవుని మహిమపరచుకోవచ్చు. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదము కిందికి వస్తుంది. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదము కిందికి వస్తుంది. మన ప్రభువు గొప్ప శక్తివంతుడు, చూడు మనలను ప్రేమించెను. మన ప్రభువు గొప్ప శక్తివంతుడు, చూడు మనలను ప్రేమించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదము కిందికి వస్తుంది. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదము కిందికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే పిల్లలు, అడవి గుండా మనుషుడు ఒకడు వెళ్ళుచుండగానే పాటను పాడుకోవచ్చు. ఓకేనా పిల్లలు? ఆర్ యు ఆల్ రెడీ పిల్లలు? ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే. అడవి గుండా మనుషుడొకడు వెళ్ళుచుండగా దొంగలతని గాయపరచి పారిపోయారు. అడవి గుండా మనుషుడొకడు వెళ్ళుచుండగా దొంగలతని గాయపరచి పారిపోయారు. యాజకుడా త్రోవను వచ్చి చూశాడు, చూసి చూడనట్టుగా తొలగిపోయాడు. యాజకుడా త్రోవను వచ్చి చూశాడు, చూసి చూడనట్టుగా తొలగిపోయాడు. అడవి గుండా మనుషుడొకడు వెళ్ళుచుండగా దొంగలతని గాయపరచి పారిపోయారు. అడవి గుండా మనుషుడొకడు వెళ్ళుచుండగా దొంగలతని గాయపరచి పారిపోయారు. లేవీయుడా త్రోవను వచ్చి చూశాడు, చూసి చూడనట్టుగా తొలగిపోయాడు. లేవీయుడా త్రోవను వచ్చి చూశాడు, చూసి చూడనట్టుగా తొలగిపోయాడు. అడవి గుండా మనుషుడొకడు వెళ్ళుచుండగా దొంగలతని గాయపరచి పారిపోయారు. అడవి గుండా మనుషుడొకడు వెళ్ళుచుండగా దొంగలతని గాయపరచి పారిపోయారు. సమరయుడా త్రోవను వచ్చి చూశాడు, జాలిపడి గాయం కట్టి సాయం చేశాడు. సమరయుడా త్రోవను వచ్చి చూశాడు, జాలిపడి గాయం కట్టి సాయం చేశాడు. ప్రియతమ్ముడ చెల్లెలార మీరు వినండి, మేలు చేసి సాక్షిగా జీవిస్తారా? ప్రియతమ్ముడ చెల్లెలార మీరు వినండి, మేలు చేసి సాక్షిగా జీవిస్తారా? అవును అన్న, అవును అక్క, జీవిస్తాము, మేలు చేసి సాక్షిగా జీవిస్తాము. అవును అన్న, అవును అక్క, జీవిస్తాము, మేలు చేసి సాక్షిగా జీవిస్తాము. లల్లలాల లల్లలాల లల్లలాలలా, లల్లలాల లల్లలాల లల్లలాలలా, లల్లలాల లల్లలాల లల్లలాలలా, లల్లలాల లల్లలాల లల్లలాలలా. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే పిల్లలు, అందరూ కూడా మీ ప్లేసెస్లో కూర్చోండి, చేతులు కట్టుకుని నోటి మీద వెళ్ళేసుకోండి. ఓకేనా పిల్లలు? అందరూ కూడా మీ మొబైల్స్ వైపు చూడాలి. ఓకే, లాస్ట్ వీక్ మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా, ఆ స్టోరీలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పాలి. ఓకేనా పిల్లలు? ఓకే. మదర్ తెరిసా గారు
ఏ దేశానికి చెందినవారు? ఏ దేశం నుండి ఏ దేశానికి వచ్చారు? ఆప్షన్ ఏ అమెరికా నుండి ఇండియాకి, ఆప్షన్ బి యుగోస్లేవియా నుండి ఇండియాకి, ఆప్షన్ సి జర్మనీ నుండి ఇండియాకి. ఏదైతే అది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. ఓకే, సెకండ్ క్వశ్చన్. మదర్ తెరిసా గారు ఇండియాకి వచ్చారు కదా, ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్న రోగులకి వైద్యం చేశారు. వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు కదా, దాన్ని బట్టి ఆవిడకు ఒక మంచి పేరు కూడా వచ్చింది. ఆవిడ ఇంత మంచిగా బ్రతికి ప్రతి ఒక్కరికి కూడా ఎవరు మాటను బట్టి ఆవిడ ఇంత మంచి మంచి పనులు చేశారు. ఇంత గొప్పగా ఆవిడ బ్రతకడానికి కారణం ఆవిడకి చిన్నప్పుడు ఒక ఆవిడ చెప్పారు, ఇలా ఉండాలి అలాగ ఉండాలని. ఆవిడ ఎవరు? ఆప్షన్ ఏ వాళ్ళ అమ్మమ్మ, ఆప్షన్ బి వాళ్ళ నానమ్మ, ఆప్షన్ సి వాళ్ళ అమ్మగారు. ఎవరైతే అది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్న కటత వాక్యం, ఇది కూడా మీరు అట్లీస్ట్ రిఫరెన్స్ అయినా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా పిల్లలు? ఓకే, ఈ వీక్ మన ఆన్లైన్ సండే స్కూల్లో మన స్టోరీని స్టార్ట్ చేసుకోవచ్చు. అందరూ కూడా చేతులు కట్టుకుని నోటి మీద వేలేసుకుని మీ మొబైల్స్ వైపు చూడాలి. ఓకేనా పిల్లలు? ఓకే, అయితే మిమ్మల్ని అందరూ క్వశ్చన్ అడుగుతాను. పిల్లలు ఒక్కసారి నిజంగా చెప్పాలి మీరు, ఓకేనా? ఇదేదో అక్కడ ఉంటుందో అలాగని కాదు, అబద్ధం చెప్పాలని కాదు, నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీ క్లాస్లో ఎవరిదైనా గొడవ అయిందనుకోండి, ఒక అమ్మాయి ఉందనుకోండి, మాట్లాడుతూ వచ్చి మిమ్మల్నే కొడుతుంది, తిడుతుంది, ఈ దోకులా నీతో గొడవ పెట్టుకోవడం చూస్తుంది. నువ్వంటే అమ్మాయికి చాలా కోపం. ఆ అమ్మాయి అలాగుంటుండగా ఒకరోజు అమ్మాయి కడుపు నొప్పి వచ్చి ఏడుస్తుంది. అమ్మా నొప్పి వచ్చేస్తుంది అని ఏడుస్తుంది. నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్తావా? నిజం చెప్పాలి, వెళ్తారా? వెళ్ళం కదా. ఏమంటాం, దీనికి కడుపు పిక్కు అయిపోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ 2 బాధలు ఇంజెక్షన్ చేసేయాలి అని అనుకుంటాం కదా. అయితే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అస్సలు అలా అనుకోలేదు. ఆ అమ్మాయి గురించి చిన్న చెప్తాను, ఓకేనా పిల్లలు? అయితే ఆ అమ్మాయి ఎవరంటే, ఆ అమ్మాయి ఒక అమ్మాయి చాలా చక్కని అమ్మాయి ఉండేదన్నమాట. ఆ అమ్మాయి ఏం చేసిందంటే చాలా చక్కగా, ఆ అమ్మాయి ఒక మంచి నర్సెస్ అంటే ఏం చేస్తారు పిల్లలు? చక్కగా పప్పలు గట్రా తీసుకొచ్చి పెడతారన్నా కాదు, ఏం చేస్తారు? ఇంజెక్షన్ చేస్తారు, మెడిసిన్ ఇస్తారు, ఎవరికైనా దెబ్బలు తగిలితే గాయాలు కడతారు, అలాగా ఎన్నో మంచి మంచి పనులు చేస్తారు కదా. అలాంటి ఒక మంచి నర్స్ మాట ఈ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి ఉంటున్న దేశంలో ఒకరోజు ఏమైందంటే, ఆ అమ్మాయి ఉంటున్న దేశం మీదకి యుద్ధం వచ్చింది. యుద్ధానికి వస్తే ఆ అమ్మాయి ఉంటున్న దేశ రాజుగట్ట ఉంటారు కదా, ఆయన ఏం చెప్పాడంటే, మీరెవ్వరు కూడా ఏ ఒక్క మన శత్రువులు ఉన్నారు కదా, ఇంగ్లీష్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు ఎవ్వరికి కూడా మీరు హెల్ప్ చేయొద్దు. ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని తీసుకెళ్ళి చంపేస్తామని చెప్పి, మనం చూడండి రోడ్డు మీద వాల్ పోస్టర్స్ చూస్తాం చూడండి, అలా పెద్ద పెద్ద పోస్టర్లు అంటించేస్తారు దేశం అంతా. అంటించేసేటప్పటికి అందరూ కూడా అయ్యి బాబోయ్ ఎందుకు వచ్చిందిరా బాబు, మనం జాగ్రత్తగా ఉండాలి, అసలుకే యుద్ధం వచ్చిందంట, ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఎవరి దేశాలకు వెళ్ళిపోవడం గట్రా చేశారు. అందులో ఉన్న వాళ్ళు కూడా అమ్మో హాస్పిటల్ వాళ్ళు కూడా అమ్మో వాళ్ళకి ఎవరైనా మన శత్రువులు మన దగ్గరికి వస్తే వాళ్ళకి మనము వైద్యం చేయకూడదు, రాజుగారు ఆర్డర్ వేశారు, మళ్ళీ మనల్ని చంపేస్తారు అని చెప్పేసి భయపడిపోయారు. అయితే ఈ అమ్మాయి మాత్రం ఆలోచన ఆ మాటలు మాత్రం పట్టించుకోకుండా ఒకరోజు సాయంత్రం 7 గంటలకి అన్నం తిందామని కూర్చుంటే పని మనిషి వచ్చి, అమ్మ ఎవరో వచ్చారమ్మా, చాలా గట్టిగా గాయాలు తగిలేసింది అమ్మ, రక్తాలు కారిపోతున్నాయమ్మా, ఒకసారి రండమ్మా అని పిలిచింది. అవునా నడైతే వస్తానని చెప్పి అన్నం అక్కడే పెట్టేసి అమ్మాయి వెళ్ళింది. తీరా వెళ్ళి చూస్తే వాళ్ళు ఎవరో తెలుసా పిల్లలు? వాళ్ళు ఎవరంటే, ఆ అమ్మాయి ఉంటున్న దేశం మీదకి యుద్ధానికి వచ్చిన శత్రువులు. వాళ్ళ మాట తీరిన బట్టి తెలిసిపోద్ది కదా. తెలిసింది అమ్మాయికి. తెలిసినా
సరే రండి అని చెప్పి వాళ్ళకి మొత్తం వాళ్ళ కట్లన్నీ రక్తాలని కారిపోతుంటే అవన్నీ డ్రెస్సింగ్ చేసి నీట్గా కట్లు అవి కట్టి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి, పాపం వాళ్ళు ఎక్కడో నుంచి వచ్చిన సైనికులు కదా, వాళ్ళకి తినడానికి ఆహారం పెట్టి చాలా చక్కగా వాళ్ళకి వైద్యం అనేది చేసిందన్నమాట. రోజు కూడా ఆవిడ వాళ్ళని వచ్చి వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పేసి గట్రా చూసి వెళ్తూ చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్న నర్సెస్ ఉంటారు కదా, ఇంకాని ఆ నర్సెస్ అందరికీ కూడా ఆవిడ చెప్పిన తర్వాత అమ్మాయి అలా ఉంటుండగా ఒకరోజు అలా ఉంటుండగా ఈ విషయం ఆ నోట అధికారులకు తెలిసిపోయి ఏం చేశారు తెలుసా పిల్లలు, ఆ అమ్మాయిని వార్నింగ్ ఇచ్చారు. ఇదిగో నువ్వు ఇంకొకసారి కానీ మన శత్రువులకి హెల్ప్ చేసావో అస్సలు మామూలుగా ఉండదు, నిన్ను తీసుకెళ్ళి జైల్లో పాడేస్తాం, అంతే కాకుండా కూడా అని చెప్పేసి చెప్తే అమ్మాయి సరే అండి అని చెప్పేసి ఊరుకొని అలాగని చేయడం మానేసిందా అంటే అస్సలు మానేలేదు. వాళ్ళకి ఇంకా చాలా మందికి ఆవిడ వైద్యం చేశారు. ఎవరికి? శత్రువులకి. వాళ్ళన్నారు, అమ్మ మేము శత్రువులు, మీ దేశంలో మిమ్మల్ని చంపడానికి వచ్చామంటే ఆవిడేమన్నా తెలుసా, అవునయ్యా మీరు మమ్మల్ని చంపడానికి వచ్చారు నాకు తెలుసు, కానీ మీ శత్రువుల్ని ప్రేమించండి అని యేసయ్య చెప్పాడు. కాబట్టి మరి మేము మా శత్రువులని మిమ్మల్ని ప్రేమించాలి కదా, అందుకే మీకు వైద్యం చేస్తున్నామంటే వాళ్ళు అయ్యయ్యో ఇలాంటి మంచి వారు కూడా ఉన్నారా ఈ దేశంలో, మేము ఇలాంటి వాళ్ళని హింసించడానికి వచ్చామా అని చెప్పి చాలా బాధపడ్డారంట. అలాగా అనేక మంది వచ్చి ఆవిడ దగ్గర వైద్యం పొందడం, వాళ్ళు మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కదా, ఈవిడ వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవారు. అలాగా ఆవిడ 200 మందికి శత్రువులు 200 మందికి శత్రువులకి ఆవిడ హెల్ప్ చేశారన్నమాట, ట్రీట్మెంట్ చేశారు. అక్క ఇంతకీ అమ్మాయి ఎవరక్క అని మీకు డౌట్ రావచ్చు. మీకు ముందు చెప్పాను, ఏమని చెప్పాను మీకు ముందు, మనము మన ఫ్రెండ్స్కి ఎవరన్నా మన క్లాస్లో ఎవరన్నా మనం తిడితేనే మనం వాళ్ళకి హెల్ప్ చేయము, వాళ్ళకి హెల్త్ బాగోకపోతే. కానీ ఈ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ శత్రువుల్ని కూడా అమ్మాయి ప్రేమించింది, అని చంపడానికి వచ్చిన వాళ్ళని కూడా అమ్మాయి ప్రేమించింది కదా. అయితే ఇంతకీ ఈ అమ్మాయి ఎవరక్క, ఏంటి ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎవరి అమ్మాయి అని మీకు డౌట్ రావచ్చు. ఎవరో చెప్పిన పిల్లలు, ఆ అమ్మాయి పేరు ఏంటంటే ఎడిత్ కావెల్. ఏం పేరు అమ్మాయి పేరు? ఎడిత్ కావెల్. చూడండి మీకు స్క్రీన్లో కనబడుతుంది, ఎడిత్ కావెల్ కనిపించిందా పిల్లలు? ఈ ఎడిత్ కావెల్ ఎవరి అమ్మాయి అంటే ఇంగ్లాండ్లో ఒక పాస్టర్ గారి యొక్క అమ్మాయి అన్నమాట. ఆ అమ్మాయి చాలా చక్కగా డిసెంబర్ 4న అమ్మాయి బర్త్డే అన్నమాట. అమ్మాయి చక్కగా చాలా అందంగా పుట్టింది, చాలా చక్కగా పెరిగింది అన్నమాట, చాలా బాగా చదువుకునింది, చాలా చక్కగా మంచి పొజిషన్. తన 20 years ఏజ్ వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి ఒక మంచి టీచర్ జాబ్ వచ్చింది. ఆ కాలంలో మనం చూసినట్లయితే ఆ టైంలో మనం చూసినట్లయితే టీచర్ జాబ్ అంటే ఇది గొప్పగా ఉండేది. ఎందుకంటే టీచర్స్కి చాలా పెద్ద పెద్ద శాలరీస్ ఇచ్చేవారు అన్నమాట. అలా ఉంటుండగా ఒకరోజు ఏమైందంటే ఆ అమ్మాయి చక్కగా అంత టీచర్ జాబ్ చేస్తూ, ఆ అమ్మాయి ఎన్ని ఇయర్స్ చేసింది తెలుసా పిల్లలు టీచర్ జాబ్? 10 years చేసింది. తను 20 yearsలో టీచర్గా స్టార్ట్ అయ్యి 10 years జాబ్ చేసి ఇప్పుడు అమ్మాయి 30 years వచ్చేటప్పటికి అమ్మాయికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే నేను ఇలా టీచర్గా ఉంటూ అనేక మందికి హెల్ప్ చేయడం, అనేక మందికి చదువు చెప్తున్నాను, ఇలా కాదు నేను చాలా మందికి హెల్ప్ చేయాలి అన్న మంచి ఆలోచనతో అమ్మాయి ఏం చేసిందంటే, ఇప్పుడు నేను హెల్ప్ చేయాలంటే ఏం చేయాలి అంటే, నేను ఇప్పుడు నర్స్గా అవ్వాలి, నర్స్ అవ్వాలంటే నేను ట్రైనింగ్ అవ్వాలి అని చెప్పి, ట్రైనింగ్ అయితే మరి జాబ్ చేయడం కాదు కదా, అందుకని ఆ జాబ్ని రిజైన్ చేసి జాబ్ వదిలేసి వచ్చి ట్రైనింగ్ అయింది, నర్స్ ట్రైనింగ్ అయింది అమ్మాయి. నర్స్ ట్రైనింగ్ అయ్యి చక్కగా ఒక మంచి పర్ఫెక్ట్ నర్స్ అయిపోయింది అన్నమాట, చాలా చక్కటి నర్స్ అయింది. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ అమ్మాయి ఆ యొక్క దేశం నుండి వేరే దేశానికి వెళ్ళి
ఆ దేశంలో ఏం చేసిందంటే ఒక మంచి నర్సింగ్ స్కూల్ని స్టార్ట్ చేసి అనేక మంది పిల్లలకి ఆ అమ్మాయి ఏం చేశారంటే చదువు చెప్తూ నర్స్గా ట్రైనింగ్ ఇస్తూ చాలామంది నర్సులను ఆవిడ తయారు చేశారనమాట. అలాగా ఈ యొక్క ఆమె ఈ ఎడిత్ కావెల్ గారు చాలా గొప్ప పనిని చేశారు. అలా వస్తూ ఉండగా ఒకరోజు ఏమైందంటే సారీ పిల్లలు, అయితే ఏమైందంటే ఆ అమ్మాయి అలా హ్యాపీగా చక్కగా ఉంటుండగా ఒకరోజు ఏమైందంటే ఆ అమ్మాయి చెప్పాను చూడండి, ఇందాక మీకు కథ చెప్పాను కదా, ఏమని శత్రువులు వచ్చారు యుద్ధం అని చెప్పేసి. ఆ అమ్మాయి ఉంటున్న ఆ దేశంలో సడన్గా యుద్ధం అనేది వచ్చింది. యుద్ధం వచ్చిందని తెలిసి ప్రతి ఒక్కరూ కూడా దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఆర్డర్ చేశారు ఆ దేశం వాళ్ళు, వద్దు మీరు మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పినా సరే ఆ అమ్మాయి ఏమాత్రం మాట వినకుండా ఆ దేశంలోనే ఉంటూ అనేక మందికి వైద్యం చేస్తూ, చెప్పాను చూడండి ఇందాక మీకు, శత్రువులకు కూడా అమ్మాయి సహాయం చేసి ఒక గొప్ప పేరుని అమ్మాయి సంపాదించింది. అయితే ఏమైనా తెలుసా పిల్లలు, దేవుడు చెప్పిన మాటను చేయాలనుకున్న అమ్మాయి అన్ని మంచి మంచి పనులు చేసింది కదా. అలా చేస్తూ ఉండగా అప్పటికే వాళ్ళు ఆ యొక్క దేశం వాళ్ళు వచ్చి ఆర్డర్ చెప్పారని చెప్పాను చూడండి, నువ్వు ఇంకొకసారి చేసామంటే నేను జైలు వేసేస్తామని చెప్పారు కదా. అలాగా ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చి చాలా సార్లు చెప్పినా సరే ఆ అమ్మాయి ఏమాత్రం పట్టించుకోకుండా, దేవుడు చెప్పాడు శత్రువుని ప్రేమించమని, నేను నా శత్రువుని ప్రేమించాలి అన్న మంచి ఉద్దేశంతో అమ్మాయి దేవుడి మాట నేను వినాలి, వీళ్ళ మాట వినేదేంటి అన్న ఆలోచనతో అమ్మాయి వైద్యం చేయడం మాత్రం ఆపలేదు. అది తెలిసిన అధికారులు ఏం చేశారు తెలుసా పిల్లలు, నువ్వు ఇలాగైతే కుదరదు, రా నేను తీసుకెళ్ళి జైల్లో పాడేస్తామని చెప్పి 10 weeks ఆ అమ్మాయిని జైల్లో పాడేశారు. పాపం అమ్మాయిని జైల్లో వేసేస్తే జైల్లో 10 weeks అమ్మాయి ఉంది. ఆ తర్వాత అక్టోబర్ 12 మార్నింగ్ 5కి ఆ అమ్మాయిని షూట్ చేసి చంపేశారు. ఎడిత్ కావెల్ గారు అలాగే ఈ లోకయాత్రను ముగించారన్నమాట. అసలు ఈ కథలోంచి ఆవిడ లైఫ్ స్టోరీలోంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఆవిడ విన్నారు, దానివల్ల ఆవిడ ఒక గొప్ప స్థాయికి ఎదిగారన్నమాట. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఆయన నన్ను తిట్టాడు, ఆయన నన్ను కొట్టాడు, ఆడికి నేను ఎందుకు హెల్ప్ చేయాలి, దానికి నేను ఎందుకు హెల్ప్ చేయాలి, నేను చేయను అంతే, ఎడితే ఆడిని బాగా ఎడుతున్నారు, కడుపు నొప్పి ఇంకా ఎక్కువ వచ్చేయాలి అనుకుంటాం కదా. ఒక్కసారి ఆలోచించండి పిల్లలు, మనం ఎడిత్ కావెల్ గారికి మనకి ఎంత గ్యాప్ ఉందో. ఆవిడ అలాగనుకుందా, ఏరా మమ్మల్ని చంపడానికి వస్తారా, హ్యాపీగా బ్రతికే మమ్మల్ని చంపడానికి వస్తారా, మిమ్మల్ని ఊరుకోమని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి, ఇవ్వండి వీళ్ళు వచ్చారు మా దగ్గరికి చంపండి అని చెప్పొచ్చు కదా ఆవిడ. నో అలా చేయలేదు. ఏమంది, అయ్యా మీకు దెబ్బలు తగిలేసినాయి, అయ్యో బాధపడకండి తగ్గిపోతుంది అని చెప్పి చాలా ప్రేమగా వాళ్ళందరినీ కూడా ఆదరించింది. తెలియదా వాళ్ళ శత్రువులని, తెలిసినా సరే శత్రువుల్ని ప్రేమించమని యేసయ్య చెప్పాడు. కాబట్టి యేసయ్య మాట విని అమ్మాయి ఎడిత్ కావెల్ గారు శత్రువుల్ని ప్రేమించారు. మనం కూడా మనకి శత్రువులు ఎనిమిస్ ఉంటారు కదా పిల్లలు, మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు మనల్ని బాధ పెట్టారు, మనకు బాధ అనిపించింది, వాళ్ళు మనల్ని రోజు ఏడిపిస్తున్నారు. అయినా సరే ఎప్పుడైతే వాళ్ళ బాధలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేస్తామో అప్పుడు వాళ్ళు ఏం చూస్తారు తెలుసా, మనలో యేసయ్యని చూస్తారు. మీరు యేసయ్యలా ఉండాలనుకుంటున్నారా, లేదంటే ఏదో సైతం గడి పిల్లల్లాగా అని బాధపడే వాళ్ళు ఏడిపించడం చేయాలనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. నేను యేసయ్య పిల్లలా ఉండాలంటే యేసయ్య చెప్పాడేమని, నీ శత్రువుని ప్రేమించు అన్నాడు. కాబట్టి నిన్ను బాధ పెట్టే వాళ్ళని కూడా నువ్వు ప్రేమించడం నేర్చుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఒక మంచి ఎడిత్ కావెల్ అవుతావు. ఎడిత్ కావెల్ గారు ఇప్పుడు వరల్డ్లోనే ఒక ఐకాన్గా, ఒక మంచి ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. నువ్వు ఇన్స్పిరేషన్గా అవ్వాలంటే యేసయ్య చెప్పిన మాట వినాలి. నువ్వు సైకోగా అవ్వాలంటే యేసయ్య మాటను పక్కన పడేయాలి. నువ్వు సైకో అవుతావా, అనేక మందికి ఇన్స్పిరేషన్గా అవుతావా?
అది నువ్వే ఆలోచించు. ఏసైని అడుగుదాం, ఏసయ్యా నేను సైకోగా ఉండకూడదు, సైతాన్ బిడ్డగా నేను ఉండకూడదు, నేను నీ బిడ్డగా ఉండాలి, అనేక మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, నన్ను ఒక ఎడిత్ కావాలిగా మార్చేసయ్యా అని అడుగుదామా పిల్లలు? మోకాళ్ళు అందరూ ఏసైని అడుగుదాం. ఏసయ్యా మేమందరము ఎడిత్ కావెల్ గారిలా నీ కోసం నీ మాట ప్రకారం బ్రతకాలి. యేసయ్యా మేమందరము అనేక మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలేసయ్యా. మాకు సహాయం చేయండి. యేసునామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఈ వీక్ మన కంటతవాక్యాన్ని చెప్పుకోవచ్చు. అక్కడ పిల్లలు క్రీమ్ బ్రెడ్ తయారు చేసేద్దామా? ఫస్ట్ ఏం పెట్టాలి? క్రీమ్ రాసేయాలి, అంతే కదా? నో ఏం పెట్టాలి? బ్రెడ్ పెట్టాలి కదా. ఓకే, మత్తయి 5:44. క్రీమ్ కలిపాను అందరూ. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి 5:44. ఓకే పిల్లలు, ఈ వీక్ మన ఆన్లైన్ సండే స్కూల్ ని సక్సెస్ఫుల్ గా జరిగించిన యేసుకి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? అందరూ చెప్పండి, హల్లెలూయా. ఓకే పిల్లలు, మన యొక్క వీక్ ఆన్లైన్ సండే స్కూల్ చక్కగా జరిగింది, అంతా కూడా దేవుని కృపను బట్టి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఆన్లైన్ సండే స్కూల్ గురించి చెప్పండి, మీ ఫ్రెండ్స్ని కూడా ఆన్లైన్ సండే స్కూల్కి తీసుకురండి. ఓకే పిల్లలు, మనం క్లోజింగ్ ప్రే చేసుకోవచ్చు. అందరు కూడా కళ్ళు మూసుకోండి. మీ అందరి కోసం నేను ప్రే చేస్తాను. స్తోత్రం నాయన, స్తోత్రం యేసయ్యా. ఇదిగోండి ప్రభువా, ఈరోజు మా ఆన్లైన్ సండే స్కూల్ని చక్కగా జరిగించారు, నీకు వందనాలు యేసయ్యా. ఇదిగోండి ప్రభువా, ఇక్కడ ఉన్న పిల్లలు మేమందరం కూడా మీరు చెప్పిన మాటను మేము వినాలి యేసయ్యా. శత్రువులను ప్రేమించమని మీరు చెప్పారు కదయ్యా. మేమందరం కూడా శత్రువులను ద్వేషిస్తున్నాం యేసయ్యా. అలా ఉంటే నీకు ఇష్టం కాదు కదా యేసయ్యా. మేమందరం కూడా శత్రువులను ప్రేమించే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. నీ మనసు కలిగిన ఎడిత్ కావెల్ గారి వల్ల మేము జీవించే కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దీవించి పంపుము దేవా నీ కృపలను మాకొసగి, దీవించి పంపుము దేవా నీ కృపలను మాకొసగి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే పిల్లలు, బాయ్ బాయ్.